ప్రపంచాన్ని మంకీ పాక్స్ వైరస్ కలవరపెడుతోంది. ఆఫ్రికాలో భారీగా నమోదవుతున్న కేసుల నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. 2 ఏళ్లలో రెండోసారి అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఇప్పటికే ఆఫ్రికాలోని డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో కేసులు భారీగా పెరుగుతున్నాయి. 548 మంది ఈ వైరస్ వల్ల ఆ దేశంలో మరణించారు. 10,000కు పైగా కేసులు నమోదయ్యాయి. ఆఫ్రికాలో ఇతర దేశాలకు ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని WHO ఆందోళన చెందుతోంది. తాజాగా క్లోజ్ కాంటాక్ట్ ద్వారా స్వీడన్లోని తొలి మంకీ పాక్స్ కేసు నమోదైనట్లు అధికారులు ధృవీకరించారు. స్వీడన్లో క్లాడ్ 1 అనే అత్యంత తీవ్రమైన మంకీపాక్స్ కేసు ధృవీకరించినట్లు ఆరోగ్య సామాజిక వ్యవహారాల మంత్రి జాకబ్ ఫోర్స్మెడ్ తెలిపారు. రెండేళ్ల క్రితం యూరప్ అంతటా ఈ మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా స్వలింగ సంపర్కం ద్వారా వ్యాపించే ఈ వ్యాధి 2022లో 100కు పైగా దేశాల్లో 70,000 కన్నా ఎక్కువ మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా పురుషుల్లో ఈ వ్యాధి ఎక్కువగా వ్యాపించింది. 2022 మే నెలలో బ్రిటన్లో మొదటిసారిగా మంకీపాక్స్ కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో పాటు యూరప్లోని చాలా దేశాల్లో వైరస్ విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా పరిశీలిస్తే అమెరికా, యూరప్ దేశాల్లోనే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. బ్రిటన్తో పాటు బెల్జియం, స్పెయిన్, జర్మనీ, ఫ్రాన్స్, అమెరికా వంటి దేశాల్లో కేసుల సంఖ్య ఎక్కువగా ప్రభావితమయ్యాయి.